హైవేస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఉల్లిపాయ చిన్నుల్లిపాయ లేకుండా కూరలు చేయడం అంటే కొత్తగా ఉంది నాకు. ప్రతి దాంట్లో ఉల్లిపాయ వేసే అలవాటు కదా, అది లేకుండా చేయడానికి రానా రకాలుగా ఆలోచించి అది ఉందా ఇది ఉందా, మళ్ళీ మనకి రోటికి రుచిగా ఉండాలి కదా. మరి సరే ఈరోజు ఏంది, మా తోటలో ఒకే ఒక తోటకూర చెట్టు ఉంచాను. దానికి ఒక 4 కాడలు వస్తే అవి తీసుకొని పెసరపప్పు నానేసి పెట్టినాను అనమాట. దాన్ని ఈ విధంగా చేశాను అనమాట. అయితే కడాయి పెట్టేసేసి వాటిని చిన్న చిన్న ముక్కలు కోసేసిలా కడాయి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను, నూనె కాదు. తర్వాత పోపు గింజలు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర వేసేసి, ఆ తర్వాత తోటకూర మగ్గిన తర్వాత ఒక్కరవ కచ్చాపచ్చాగా తిప్పేసి అది మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసి ఉప్పేసాను. మర్చిపోయా, ఉప్పేసాను. ఉప్పు సరిపోద్దో లేదో అనుకున్నాను కదా, అది సరిపోయిందండి. అదనమాట. పెసరపప్పు వేసేసి తర్వాత ఒక్కరవ నీళ్లు పోసేసి మూత పెట్టేశాను అనమాట. అది బాగా ఒక 5 నిమిషాలకి, తోటకూర తొందరగానే ఉడికిపోద్ది, పెసరపప్పు తొందరగానే ఉడికిపోద్ది కదా, ఒక 5 నిమిషాలకి మగ్గిపోయిద్ది. ఇంత లోపల నేను ఏం చేసుకున్నా అంటే, వేరే కూర కోసం అని చెప్పి పచ్చి కొబ్బరి మిక్సీ వేసి పట్టినాను అనమాట. దాంట్లో ఇంకొక 2-3 మిర్చి వేసేసి, పచ్చిమిరకాయలు అది వేసేసి లాస్ట్లో కలపదాంలే అనేసి అనుకొని ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట. ఇట్లా ఉల్లిపాయ లేని కూరలు మనసులో వెతుకుతూ, యూట్యూబ్లో వెతుకుతూ, తెలిసిన వాళ్ళని అడుగుతూ, అంటే ఫ్రైలాగా కాకుండా కొంచెం మళ్ళీ రోటీలోకి బాగుండేటట్టు కూడా చూసుకోవాలి. అది మళ్ళీ మనకు నచ్చాలా, ఇన్ని రకాలుగా తిప్పలు పడుతున్నాను అనమాట. ఇదిగోండి, మూత తీసేలా ఉడికిపోయింది పెసరపప్పు. దానికి ఒక క్రోవ, అంటే ఆ పచ్చిమిరకాయల కారం సరిపోద్దో లేదని డౌట్ తోటి ఆ కారప్పొడి వేసేసి, తర్వాత ఒక క్రో పసుపు వేసేసి అది కచ్చాపచ్చగా తిప్పేసిన తర్వాత కొబ్బరి పచ్చిమిరకాయలు వేసి చేసిన కోరు లాంటిది అనమాట, నాట్ పేస్ట్ కదా, అది వేసేసి కలిపేసేసి హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ తిప్పేసేస్తే చక్కగా వచ్చింది. రోటీలోకి చాలా బాగుందనమాట. కూర మొత్తం ఒక పూటకే కాబట్టి నేను ఒక్క రోటీనే చేసుకొని శుభ్రంగా కూర అంతా వేసేసుకొని లాగిచ్చేసాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నా మనసుకి ఎలా కావాలి, ఎలా తినాలని అనిపించిందో అలా వచ్చిందండి. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయండి. ఓ అబ్బాబాలు చెప్పొచ్చావులే, ఎప్పుడో ట్రై చేసేసామంటారా? అయితే సరే మరి.